అన్నీ బాగుండుంటే నా భార్యని ఇలా దొంగలా వచ్చి కలవాల్సిన అవసరం వచ్చేదే కాదు. నీతో ఈ శుభవార్త చెప్పాలి శారదా, కానీ నిన్నెలా లేపాలి? శారదా, శారదా. శారదా, గగన్ మిమ్మల్ని నాన్న అని పిలుస్తుంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను. అది ఇన్నాళ్ళకి నిజం అవుతుంది. కానీ ఆ తర్వాత మీరు నా దగ్గర ఉండాలని ఆశ మాత్రం పెట్టుకోవద్దు. అదేంటి శారదా? మీరా గురించి నాకు బాగా తెలుసు. మీరు మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తే తను నన్ను ప్రశాంతంగా బతకనివ్వదు. మాటలతో చంపేస్తుంది, అవమానాలు చేస్తుంది. ఆ బాధను నేను భరించలేను. మీరు గగన్ తండ్రి కొడుకులుగా కలిస్తే నాకది చాలు. మీరిద్దరూ ప్రేమగా ఉండండి, కానీ మనిద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉండాలని కోరుకోకండి. అదేంటి శారదా, నేనింత సంతోషంగా వచ్చి ఈ వార్త చెప్తే నువ్వు నా ఆశల మీద నీళ్లు చల్లుతున్నావు. నేను మీ ఆనందాన్ని తగ్గించటం లేదు, జరగబోయేది ముందే చెప్తున్నాను అంతే. కొన్ని నిజాలు ఎంత బాధ పెట్టినా వాటిని మనం ఒప్పుకొని తీరాలి. హాయ్ తారా. తారా కాదు, నేను భూమిని. ఓహో, భూమా? నేను యాక్చువల్లీ తారా అనుకొని లిఫ్ట్ చేశాను. ఓకే, అయితే తర్వాత చేస్తాను. బాయ్. హలో హలో హలో. ఏంటి ఏంటి, తారతోనే మాట్లాడతారా? నాతో మాట్లాడరా? సరే చెప్పు. మీతో ఏదో చెప్పాలనుకుని కాల్ చేశాను. తారా అనగానే మొత్తం పోయింది. ఏమైంది తారా? మళ్ళీ తారా అంటున్నారు. ఓ సారీ. మళ్ళీ నేను తారా అని పిలిచానా? ఓ, ఏం చేద్దాం, ఈ మధ్య నా స్పేస్ అంతా తానే తీసుకుంటుంది. అంత డీప్ గా ఆక్యుపై చేస్తుందా ఆకాష్ గారు? తమరు టాలెంట్ చూపిస్తున్నారా, ఆ తారా టాలెంట్ చూపిస్తుందా? కాదు, ఇద్దరం టాలెంటెడే కదా. మీకు బాగా ఎక్కువైంది. నన్ను విసిగించకుండా నేను చెప్పేది వినండి. భయపడ్డారా? కామ్ డౌన్, జస్ట్ కిడింగ్. అసలు ఆ తారని భరించే శక్తి, ఓపిక ఎవరికైనా ఉంటుందా? మరి ఇంతసేపు తారా తారా అని కలవరించిందెందుకు? జస్ట్ ఫ్లాష్, ఊరికే మిమ్మల్ని ఉడికిద్దామని అలా అన్నాను. ఈ ఉడికించడాలు, ఫ్రైలు చేయడాలు కొంచెం తగ్గించండి. సరే చెప్పండి, ఇంతకీ ఈ టైంలో ఫోన్ చేశారు?
నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో? ఏంటి విషయం? ఈరోజు మీరొచ్చి మనం చేయాల్సిన వ్రతంలో అత్తయ్యతో పాటు కేపీ మావయ్య కూడా కూర్చోవాలని చెప్పి అందరినీ ఇరకాటంలో పెట్టి చాలా మంచి పని చేశారు. ఓ, నాకు తెలియకుండా నేను అంత మంచి పని చేశానా? అవును, నీకు చాలా చాలా థ్యాంక్స్. మా నాన్న అస్సలు ఒప్పుకోరు, ఈ వ్రతం ఇంకా ఉండదు. హలో 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 ఎక్స్క్యూజ్ మీ, నేనేం వ్రతాన్ని ఆపడానికి ఆ మాట అనలేదు. అందరం కలిసి డాన్స్ చేసేటప్పుడు సడన్ గా మీ నాన్న వచ్చారు కదా, అప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలో తెలియక ఏదో నోటికొచ్చింది వాడి పాడేస్తాను. ఏంటి? అవును మరి, ఇప్పుడు ఏదో రకంగా వ్రతం అయిపోయింది అనుకోండి, అప్పుడు నేను గగన్ అని ప్రూవ్ అయిపోతుంది కదా, వాళ్ళకొచ్చిన డౌట్స్ అనుమానాలు అన్ని క్లియర్ అయిపోతాయి కదా. ఇంకా ప్రతిసారి మనకి ఎగ్జామ్స్ లాంటివి ఉండవండి, మనం కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. అదెలా అవుతుంది ఆకాష్ గారు? నేను చెప్పింది మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? మనిద్దరం భార్యాభర్తలం కాదు కదా.